ఉగాది పర్వదినం వేళ ఎల్బీ నగర్ డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ తో రాజకీయ రణరంగంగా మారింది. మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తీవ్ర దుమారు రేపుతోంది. సే నో టు డ్రగ్స్ నినాదంతో బీఆర్ఎస్ విసిరిన వైట్ ఛాలెంజ్ కాస్త చివరకు పోలీసులకు నాయకులకు మధ్య తోపులాటకు దారితీసింది. వైట్ ఛాలెంజ్ ని స్వీకరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. యొక్క పవిత్రత నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇలా స్మోకింగ్ అలవాటు లేదు, చాలా మందికి డ్రింకింగ్ అలవాటు లేదు, చాలా మందికి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మాకు స్మోకింగ్ లేదు, ఒక నాన్ వెజ్ లేదు, ఒక డ్రింకింగ్ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 42 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నాను. మా నుంచి దూరం అయిపోయిన కొంతమంది చిల్లర నాయకులు ఇవన్నీ చిల్లర కార్యక్రమాలు పట్టిస్తున్నారు. ఇవాళ మధు యాష్కి గారు రాలేదు, మల్రెడ్డి రామరెడ్డి గారు రాలేదు. నిన్న ఛాలెంజ్ ఏం చేస్తున్నారు, మా మధు యాష్కి గారు వస్తున్నారు, మా మల్రెడ్డి రామరెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. మరి రాకపోవడం వల్ల ఎందుకు రాలేదనే అనుమానాలు మాకు ఇప్పుడు వస్తున్నది. మరి వాళ్ళు ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారా? పంపించేశారు ప్రోగ్రామ్ అయిపోయింది.